నార్సింగి మండలంలో వివిధ పార్టీల నుండి నేతలు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నార్సింగి మండలంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి సుమారు 300 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సంపత్ రెడ్డి, చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, నార్సింగ్ హై స్కూల్ మాజీ ఏఎంసీ చైర్మన్ బఖార్తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఫిషర్మ్యాన్ అధ్యక్షుడు సుధాకర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే స్టేషన్ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కాయిలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అన్ని కుల సంఘాలకు పేరు పేరున గతంలో ఉత్తమ్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేసిరు అట్లాంటి అభివృద్ధి కూడా మన తెలుగు సీజన్ అభివృద్ధి చేస్తాడని చెప్పి ఆశించి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరడమే. గౌరవనీయులైన చెరుకు సినన్న గారిని వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అభివృద్ధిలో ముందు భాగాన నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో మా వంతు సాయంగా మా మైనార్టీలు అందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చేరి మా వంతు సహాయ సహకారాలు కూడా కాంగ్రెస్ పార్టీ అందించి అభివృద్ధిలో ముందు భాగంలో ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ మమ్మల్ని అందరిని ఆదరించి మమ్మల్ని ఈ పార్టీలో అలాగే మాకు పెద్దమ్మ గుడికి కూడా వచ్చుడే ఫస్ట్ మా పెద్దమ్మ గుడికి ఉత్తమ్ రెడ్డి గారి పేరుతోని మాకు పెద్దమ్మ గుడి మొత్తానికి మాకు సిసి రోడ్ వేయించినందుకు అన్నగారి పేరు రాజకీయ కూడా నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి చక్కగా మంచి ప్రేమతో అందరూ సహకరించినటువంటి ప్రతి కుటుంబానికి కూడా నేను కాంగ్రెస్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నడిపించాలని నేను భావిస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారికి, సోదరుడు సంపత్ రెడ్డి గారికి, మరియు రెడ్డి సంఘం సభ్యులకు, ముద్రా సంఘం పెద్దలకు, సభ్యులకు, అమ్మలకు, అక్కలకు, పూర్వజంగ గున్నూరు కాపు ముద్రా సంఘం అందరూ పేరు పేరున మరియు ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు, అభినందనలు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలల్లోనే నార్సింగ్ గ్రామానికి 1 కోటి రూపాయల పైచీలకు గోదాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా సైడ్ రేస్ కావచ్చు, అన్ని మరి రెడ్డి సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంగా అసంపూర్తిగా మిగిలిన పనులు అన్నీ కూడా యుద్ధ ప్రతిపాదన చేయాలని నిర్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా నార్సింగ్ గ్రామానికి, నార్సింగ్ మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఉత్తమ్ రెడ్డి గారి పాలన తీసుకొచ్చే విధంగా అడుగునేసడం ఖచ్చితంగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అంటే పాదయాత్ర చేసిన దాదాపు నార్సింగ్ గ్రామానికి 452 ఇల్లు అవసరం. ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కట్టలే ఖచ్చితంగా. కాబట్టి రాబో రోజుల్లో నార్సింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ విషయమై అడుగు చేస్తాం. ఖచ్చితంగా నార్సింగ్ గ్రామం చాలా ఇళ్ల పైన కావాల్సి చాలా మంది రెంట్సుకున్నారని ప్రతి ఇల్లు మీద నాకు పూర్తిగా ఈ గ్రామం పైన అవగాహన ఉంది. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముందు పెట్టి అభివృద్ధి చేసిందో
మళ్ళీ ఆ విధంగా అభివృద్ధి చేసిన పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరందరూ కూడా కథలోత్సవంతో మంచిగా పనిచేయండి. నార్సింగ్ గ్రామంలోనే మనం దుబ్బాక నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ మీరు తీసుకురాని మీకు పనిచేసే బాధ్యత. హామీ ఇచ్చిన 4 గ్యారెంటీలు అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అందరికీ మన రాజేంద్ర మరి సంపద మన పెద్దలందరూ ఈ రెడ్డి సోదరులు కావచ్చు కలిసికట్టుగా ఉండండి. ఏ సమస్యకైనా నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను మన కాలేజీ కూడా చూసినా ఆ కాలేజీ బిల్డింగ్ కూడా నిర్మాణం జరగలేదు. మన ఇంజనీర్స్ కూడా ఆదేశించడం జరిగింది. తక్షణమే దాన్ని ఎస్టిమేట్ చేస్తే ఏ సమస్యలు నా దృష్టికి తీసుకురావండి. ఖచ్చితంగా మీకు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ రాబో పార్లమెంట్ ఎన్నికల మాత్రం అందరూ ప్రతి ఒక్క కార్యకర్త అభ్యర్థిగా పనిచేసి నార్సింగ్ గ్రామంలో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఇన్ఛార్జ్ మన దీపాదాస్ మున్సి గారి 12 గంటల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి మన్నించాలి. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2-3 గంటలు మీకు స్పెండ్ చేస్తా. ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో రాబోయే పనిచేయాలని మనస్ఫూర్తిగా ఉంటూ సెలవుస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.